రంగారెడ్డి జిల్లా మణికొండలోని చిత్రపురి కాలనీ మాజీ అధ్యక్షులు వల్లభనేని అనిల్ కమిటీ పదవీకాలం ముగిసిన సందర్భంగా సమావేశం నిర్వహించి కాలనీ అభివృద్ధి, ఆర్థిక అంశాలు, రాబోయే ఎన్నికల గురించి మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో తమ ప్యానెల్ ఖచ్చితంగా గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమ ప్యానెల్ను గెలిపిస్తే ప్రస్తుతం ఉన్న 400 కోట్ల ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తేనే చెదలవాడ అనే వ్యక్తికి తీసుకున్న అప్పు తీర్చగలమని తెలిపారు. డూప్లెక్స్ లో రో హౌస్లపై దృష్టి పెడతానని, ఎంఐజీ మరియు ఎల్ఐజీలోని సమస్యలను కూడా పరిష్కరిస్తామని చెప్పారు. సినీ కార్మికులకు న్యాయం చేస్తామని, వెయిటింగ్లో ఉన్నటువంటి వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. కోర్టులో గెలిచాం కాబట్టి 46 కోట్లు తీసివేశారు. అంటే వాళ్ళ దగ్గర నుంచి వస్తుందనే ఉద్దేశంతో ఇక మిగతా అంతా కూడా యువర్స్ కన్స్ట్రక్షన్ వాళ్ళ మీద కూడా మేము కొట్లాడాం. మేము వచ్చిన తర్వాత ఏది ఆగలేదండి. మీ 51 ఎంక్వైరీ రిపోర్ట్ ఏదైతే వచ్చిందో దాని మీద ఈ కమిటీ కొట్లాడింది. నేను కూడా ఉన్నాను దాంట్లో. అప్పుడు కూడా 111 కోట్లు నా పేరు కూడా ఉంది. అయినా సరే మేము కొట్లాడుతూనే ఉన్నాం. యువర్స్ కన్స్ట్రక్షన్ 34 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు జస్టిస్ నరసింహారెడ్డి గారిని ఆర్బిట్రేషన్ నియమిస్తే వారు 10 కోట్ల రూపాయలు మాత్రమే సొసైటీకి ఇవ్వాలి, మిగతా 24 కోట్లు ఇచ్చే పని లేదు అని వారు రిపోర్ట్ ఇచ్చారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు వారు 24 కోట్లు, ఈ ఈడబ్ల్యూఎన్ఎస్ 14 కోట్లు అన్ని కలిపి ఇప్పుడు 43 కోట్ల రూపాయలకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఫైనల్గా. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి, తుమ్మనాగేశ్వరరావు గారి దగ్గరికి, మన సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి దగ్గరికి పదే ఈ 10 మంది సభ్యులు వెళ్ళడంతో అసలు ఆ ఎంక్వైరీ మొత్తం బయటకు తీసి త్వరగా చేయమని వారు కూడా ఒత్తిడి తీసుకొచ్చారు బాగా ప్రభుత్వ అధికారుల మీద. అసలు మొత్తం వాస్తవం తేల్చండి. చిత్రపూర్లో ఏం జరిగిందంటే వాళ్ళు క్లియర్గా మొన్న 6 నెలలు సుదీర్ఘ ఎంక్వైరీ చేసి 44 కోట్ల రూపాయలు అంటే 43 కోట్ల చేంజ్ ఒకటి, ఒక 37 lakhs సపరేట్గా. ఇది వాస్తవంగా దాని రిపోర్ట్లు క్లియర్గా చదవండి. మీరు అందరికి కూడా పంపిస్తాం కాబట్టి రిపోర్ట్ అందరి దగ్గర ఉంది. గతంలో కూడా మేము కమిటీ సభ్యులు మాత్రమే, నేను మళ్ళా చెప్తున్నాను, కమిటీ సభ్యులు మాత్రమే